నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పి హైదరాబాద్. సో, నా దగ్గరికి 60 దాటిన తర్వాత ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ వస్తున్నాయి, అంగం స్తంభించటం లేదు అని కంప్లెయింట్స్‌తో వస్తుంటారండి. వీళ్ళకి ఏంటి అంటే ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్స్ కొంతమంది ఉంటున్నారు. అంటే హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటిస్ కావచ్చు, అంటే షుగర్ కానీ, బీపీ కానీ. ప్లస్ ఇలాంటి హైపర్ కొలెస్ట్రీమియా కావచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, హైపర్ థైరాయిడిజం కానీ, హైపోథైరాయిడిజం. వీళ్ళలో ఆటోమేటిక్‌గా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ ఒక 60% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, దాంతో పాటు ఏంటి అంటే రిలేషన్‌షిప్ ఇష్యూస్ కావచ్చు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళు వాడే మెడికేషన్స్ కావచ్చు, వీటి వల్ల. సో, వీళ్ళలో మనం ఎక్స్‌ట్రా మెడికేషన్స్ పెట్టి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని ట్రీట్ చేయకుండా మనము ఎక్స్‌ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాము. ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని ఇంప్రవైజ్ చేయొచ్చు. ఎందుకు దీని గురించి చెప్తున్నాను అంటే, ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌లో అంగానికి రక్త సరఫరా జరగకపోవడం వల్ల ఇలా వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా అంగానికి రక్త సరఫరా ఇంప్రవైజ్ చేస్తామో, వాళ్ళు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ నుంచి బయటపడతారు. హ్యాపీ సెక్షువల్ లైఫ్‌ని లీడ్ చేస్తారు. సో, దీనివల్ల ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, వాళ్ళకి దీనివల్ల ఫ్యూచర్‌లో ఇబ్బందులు కానీ ఏమి ఉండవు. సో, దీని ద్వారా వాళ్ళు సెక్షువల్ డిస్‌ఫంక్షన్ నుంచి బయటపడతారు. బేసికల్లీ ఆల్రెడీ మెడికేషన్స్ వాడడం వల్ల వీళ్ళకి ఇప్పుడు ఎక్కడికైనా ఇప్పుడు సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ గురించి ఎటువంటి సెక్షువాలజిస్ట్ దగ్గరికెళ్ళినా మనము ఈ టెడలాఫిల్ కానివ్వండి, సిల్డినాఫిల్ కానివ్వండి, అసినాఫిల్ కానివ్వండి, వర్డినాఫిల్ కానివ్వండి, ఇలాంటి వయాగ్రా కైండ్ ఆఫ్ మెడికేషన్స్ పెట్టడం వల్ల వాళ్ళకి కొద్దో గొప్పో ఎరెక్షన్స్ వస్తాయి. కానీ ఎరెక్షన్స్ ఇవి రెగ్యులర్‌గా ఒక్కసారి ఈ వయాగ్రా లాంటి మెడికేషన్స్ వాడితే ఆబ్వియస్‌గా దానికి అలవాటు పడిపోతారు. ఈ అలవాటు నుంచి తప్పించడానికి కూడా ఈ షాక్ వేవ్ థెరపీ ఉపయోగపడుతుంది. ఈ అలవాటు పడితే పర్వాలేదు. కానీ ఈ అలవాటు ఏమవుతుందంటే డోస్ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్టు 5 ఎంజీ ఆఫ్ టెడలాఫిల్ తీసుకున్నారు, లేకపోతే 25 ఎంజీ ఆఫ్ సిల్డినాఫిల్ తీసుకున్నారు. తర్వాత పని చేయదు. తర్వాత డోస్ ఇంక్రీజ్ చేస్తారు. 100 ఎంజీ ఆఫ్ సిల్డినాఫిల్ తీసుకోవడమో, లేకపోతే 40 ఎంజీ ఆఫ్ టెడలాఫిల్ తీసుకోవడమో చేస్తుంది. అవి కూడా తర్వాత పనిచేయవు. తర్వాత ఏ మెడికేషన్స్ పెట్టినా వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో, కానీ సెక్షువల్ లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది. సో, ఇలాగ కాకుండా వాళ్ళు ప్రొఫెషనల్‌గా వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి ఎలాంటి మందులు పెట్టాలి, ఎలాంటి షాక్ వేవ్ థెరపీ పెట్టాలి అనేది వాళ్ళని గ్రేడ్ చేసి మనం ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. వీటి నుంచి హ్యాపీగా మనం బయటపడొచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.